వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, నిరంతరం పేద ప్రజల సేవలో నిమగ్నం అవుతూ పేదవాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆపత్పాలుగా నిలబడి ఆ ప్రాంతాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూ ఇరిగేషన్ శాఖ ద్వారా రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పంటలు పండే విధంగా సాగునీరు అందిస్తూ అన్ని విధాల ప్రజలకి ఇది కూటమి నాయకులకు సపోర్టుగా నిలబడినటువంటి మా అన్న ఎమ్మెల్ రామానాయుడు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా జిల్లాని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తూ నిరంతరం ప్రజల్లోని ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు తింటున్నారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక మూల ఫీల్డ్ లోనే ఉంది. ఈ నియోజకవర్గం ఒక్కడే కాకుండా 8 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, జిల్లా అంతా కూడా బాగుండాలి, పుష్కరాలు అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటూ మన కలెక్టర్ గారు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి మనందరం గుర్తు చేసుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద అలంకరించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఇతర నాయకులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. 2 ఏళ్ళు పూర్తయింది. అద్భుతమైనటువంటి పాలనని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. అపారమైనటువంటి అనుభవం, ముందు చూపుతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ రాష్ట్రం సుపరిపాలన అందించగలుగుతున్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మారుమూల ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా కదిలించి అక్కడ అభివృద్ధి చేయడంలో, ప్రతి ఒక్క పేదవాడి కంటి నీరు తుడిచి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో వారు అద్భుతమైన సుపరిపాలనలో భాగస్వాములయ్యి మనందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. వీరిరువురికి, ఇటు ముఖ్యమంత్రి గారికి, అటు ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు, అనుగ్రహం, అభివృద్ధి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఈ యొక్క ముగ్గురికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వల్లే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ఈ వేదిక పూర్వకంగా వారికి హృదయపూర్వక శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తున్నాను. విధ్వంస పాలన తప్ప ఎక్కడికి ప్రజల గురించి పట్టించుకున్నటువంటి నాని లేదు. ఇక్కడ చూస్తే వేడి బ్యాచ్, గంజాయి బ్యాచ్, మన భూ కబ్జాలు, స్థల కబ్జాలతో అట్టడికి పోయినటువంటి మన తూర్పుగోదావరి జిల్లాను చూసాం. భయభ్రాంతుల అయ్యేవారు ప్రజలందరూ అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో ఎంతో భయపడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డలను బయటికి పంపించాలంటే కూడా భయంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసాం. ఎక్కడ చూసిన దౌర్జన్యంతో మాత్రమే పాలన జరిగింది. కానీ ఇప్పుడు మంచి సుపరిపాలన మనం చూస్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందనంటే గంజాయి కేసులు లేవు, బ్లేడ్ బ్యాచ్ కేసులు లేవు. అంతరించిపోయే విధంగా ఈ ప్రభుత్వం లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసిందనే విషయం మనందరం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి కబ్జాలు లేని ఒక ప్రశాంతమైనటువంటి మన తూర్పుగోదావరి జిల్లాను చూస్తున్నామనంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ముందు చూపు ఆలోచన, క్రమశిక్షణ ఈ యొక్క జిల్లాని ఖచ్చితంగా మాత్రం ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో ముందంజలో ఉండాలి. కానీ గత ప్రభుత్వం వల్ల ఎలాంటి విధ్వంసం ఉండకూడదని నిరంతరం ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఎప్పటికప్పుడు వారు తెలియజేస్తూ మారి మీరు కూడా తీసుకుని పొరపాట్లు జరుగుతాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు సరి చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ ముందుకు నడుస్తుంది అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గుంతలు లేని రోడ్లు మనం వేసుకున్నాం. గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. జిల్లాలో ఎక్కడ చూసినా గోతులమయం, ఎక్కడ చూసినా రోడ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ R&D డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం ఇక్కడ మాకు మా నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే గోతులు లేని R&D రోడ్లు వచ్చినాయి.
అలాగే చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి గతంలో ఉందా? ఈ యొక్క 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసి చూపించాం. గుంతలేని రోడ్లు చూపించాం. గుంతలేని రోడ్లతో పాటు బ్రహ్మాండమైన సిసి రోడ్లు వేశాం, బీటీ రోడ్లు వేశాం. ఈ విధంగా రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళా సంక్షేమం, ఎవరైతే ఆడపిల్లల్ని, ఆడవారిని, ఆడపడుతుల్ని గౌరవిస్తారో ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందనే దానికి ఒక నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ యొక్క ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉచిత బస్సులు కూడా ఇస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని వారు ఆకాంక్షిస్తున్నారు. మరి తల్లికి వందనం విద్య అనే దానికి ఎంతో ఉన్నతమైనటువంటి విద్య. అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి మనకు మంత్రివర్యులుగా ఉండడం, నారా లోకేష్ బాబు గారు మన మంత్రివర్యులుగా ఉండి మన భావి తరాల కోసం, మన బిడ్డల కోసం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం అందరూ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తల్లికి వందనం. చాలా మంది ఎటకారం చేశారు. బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తాము అని అంటే ఎలక్షన్ ముందు అవహేళన చేశారు. గత ఏడాది ఇచ్చాం. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ మంత్ మనకి ఎండింగ్ లోపల రెండోసారి కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్న వారికి సన్న బియ్యంతో కూడినటువంటి భోజనం ఇవాళ ప్రతి విద్యార్థికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే రైతన్నలు గతంలో చూస్తే ఆర్తనాదాలు మిగిలినాయి. కానీ ఈవేళ రైతన్నకి అద్భుతమైన ఈ యొక్క పరిపాలన అందిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేయడానికి వెంటనే ఆ రోజుల్లో చూస్తే ఖాళీ గోతాలు పడి ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా చెప్పులు అరిగేటందుకు తిప్పించుకున్న తర్వాత కూడా డబ్బులు ఇవ్వడానికి 9 నెలలు సంవత్సరం పడితే ఈవేళ 24 గంటల్లో ధాన్యం రైతులకు తాలూకా డబ్బులు అకౌంట్ లో జమ చేస్తున్నామని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాగునీరు విషయంలో మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు. గతంలో నీళ్ల కోసం ఎంతో చెప్పులు అరిగిపోయేటట్టు నాయకుల చుట్టూ తిరిగినా, అధికారుల చుట్టూ తిరిగినా ఈ యొక్క పంటలకు నీరు అందించే నాదులు లేక ఆ రోజు పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉంటే ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 పంటలకి సరిపడే సాగునీరు సక్రమంగా ఇచ్చి ఈ వేళ సస్యశ్యామలం చేసినందుకు మరొకసారి వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సిఎంఆర్ఎఫ్ అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 100 కోట్ల రూపాయలు నెల కూడా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి, గత పాలనకి ఈ పాలనకి ఎంత మార్పు ఉందో. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే సహకారం, ఇదే అనుగ్రహం, ఇదే విధంగా ఆశీస్సులుగా అందజేస్తే ఇంకా మంచి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోతుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి.